హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే మ్యాగీ మిక్చర్ తయారు చేసుకుందాం. మనం ముందుగా అయితే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి సైడ్కి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగే వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మ్యాగీ ప్యాకెట్స్ని కట్ చేసి ఒక్కొక్కటిగా సైడ్ తీసుకోవాలి. మ్యాగీ ప్యాకెట్లో ఉన్న మసాలాని కూడా సైడ్ తీసుకోవాలి. మనం సైడ్కి తీసుకున్న మ్యాగీని మన వీడియోలో చూపించేలా గుండు గుండుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక మనం గుండు చేసుకున్న మ్యాగీని ప్యాన్లో వేసుకోవాలి. మనం వేసుకున్న మ్యాగీని బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు కలపాలి. మనం మ్యాగీని కలిపిన తర్వాత మిక్సర్ మోడల్లో వస్తుంది. మనం కలిపిన మ్యాగీని సైడ్కి తీసుకోవాలి. దాని తర్వాత మనం మళ్ళీ కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మనం తెచ్చుకున్న వేరుశనగల్ని ప్యాన్లో వేసుకోవాలి. మనం వేసుకున్న వేరుశనగ పిక్కల్ని బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వేరుశనగ గుడ్లు మాడిపోకుండా చూసుకొని మనం వేగించిన వేరుశనగ గుడ్డల్ని సైడ్కి తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ప్యాన్లో వేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయల్ని బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పక్కన ఉన్న టమాటాను కూడా వేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం సైడ్కి తీసుకున్న మ్యాగీ మిక్చర్ని అందులో వేసుకోవాలి. మనం వేసిన మ్యాగీ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న వేరుశెనగ గుడ్లను కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న వేరుశెనగ గుడ్డలను మ్యాగీ మిక్చర్ను బాగా మిక్స్ చేయాలి. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సరిపోయినంత ఉప్పుని అందులో వేసుకోవాలి. కలిపిన తర్వాత సరిపోయినంత కారం కూడా అందులో వేసుకోవాలి. మీకు మ్యాగీ మిక్చర్ స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసుకోండి. మనం సైడ్కి ఉంచుకున్న మసాలా ప్యాకెట్స్ను మ్యాగీ మిక్చర్లో ఒక్కొక్కటిగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం సైడ్కి తీసుకున్న మ్యాగీ మిక్చర్లో ఒక నిమ్మకాయ తీసుకొని 2 పలకలుగా కట్ చేసి ఒక్కొక్కటిగా పిండుకోవాలి. మనం నిమ్మకాయ పిండిన తర్వాత బాగా కలుపుకొని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. పది నిమిషాల్లో స్పెషల్గా చేసుకున్న మన మ్యాగీ మిక్చర్ రెడీ. ఇది తింటే ఉంటుందిరా బాబు, నేను చెప్పడం ఏంటి, మీరు ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.